ఖమ్మం జిల్లా వైరా, కొనిజర్ల, ఎన్కూరు మండలాల్లోని వాడవాడల్లో గణపతి మండపాల్లో విఘ్నేశ్వరునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వైరాలోని వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మండల సంఘం వాసవి యూత్ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా మట్టి గణపతిని నిలుపుతున్నారు. ఇప్పుడు కూడా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాసవి కళ్యాణ మండపంలో 8 అడుగుల బాలగణపతి మట్టి విగ్రహాన్ని నిలబెట్టారు. గణనాథుడికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 10 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడడమే తమ ధ్యేయమని, అందుకే ఈ మట్టి విగ్రహాలను నిలబెడుతున్నట్లు తెలిపారు. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో వైరా ఆర్యవైశ్య మండల పట్టణ సంఘ అధ్యక్షులు మరియు కార్యదర్శులు, ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ యొక్క వినాయక చవితి నవరాత్రుల కార్యక్రమంగా భాగంగా మనం ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం 2017 నుండి మట్టితో తయారు చేసిన వివిధ రకాల గణపతులను మనం ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. మనకి 32 గణపతులు ఉన్నారు. ఆ 32 గణపతులలో కూడా విధంగా మనకి బాల గణపతి అనేది ఈ సంవత్సరం మనం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. బాల గణపతి, లక్ష్మీ గణపతి, విజయ గణపతి, క్షిప్ర గణపతి, ఉచ్చిష్ట గణపతి, అట్లా రకరకాలుగా ఉంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆకారాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ చూసి చాలా పరవశించిపోతున్నారు. పీటల మీద కూర్చునే భక్తులు ఉదయం సాయంకాలం అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు వాసవి మహిళా యూత్ ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణాలు, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ నవరాత్రులలో ఒక రోజు స్వామివారి సిద్ధి బుద్ధి వినాయక కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. బోలో గణేష్ మహారాజ్ కి. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మండల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి వినాయకుడిని నిలపడం జరుగుతుంది. ఇది సుమారు 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి దీంట్లో ప్యూర్ మట్టితో చేసినటువంటి విగ్రహాలతో ఇక్కడ ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. దేనికంటే మట్టి వినాయకుడు చేయటం వల్ల ఏంటంటే మనకి పర్యావరణ రక్షణ కాపాడటం కోసమని మనం మట్టి వినాయకుడినే స్వయంగా ఇక్కడ పూజించడం జరుగుతుంది. గణపతయే